అమ్మయ్యా, మీకు కనపడుతుంది కదా ఈ పందిరి. 1 year బ్యాక్ ఇది దొండపాదు అండ్ ఆకాకర ఇంకా పొటల్స్ పర్వల్ అంటారు, పర్వల్ కోసం ఇవి పెట్టుకున్నాము. ఇది 3 partsగా వేద్దాం అన్నట్టుగా నేను ఇది పెట్టించాను. ఇది 40 centsలో పెట్టించాను మొత్తం కలిపి. మనకి అన్ని అంటే సమీకృత వ్యవసాయంలో అన్ని రకాల వెజిటబుల్స్ రావాలి కాబట్టి 3 partsగా అన్ని రకాలు వచ్చేలాగా వేసుకున్నాము. ఇవి యాక్చువల్లీ ఒకసారి వేస్తే మనకి ఎన్ని తరాలన్నా అలా వస్తూనే ఉంటాయి. దాని వేరు అండ్ దాని మొదలు మన దగ్గర ఉంటుంది కాబట్టి ఈవెన్ మనం ఇంకొకరికి ఇవ్వచ్చు కూడా అనమాట. అయితే నేను లాస్ట్ ఇయర్ ఒక 2 months లేట్గా ట్రై చేశాను. సో మనకి ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ట్రై చేసేసరికి పోయిందనమాట. మనకి ఆ టైం సీజన్ దాటిపోయింది. సో మనకి ఆ టైంలో దొరకదు. ఓన్లీ మనకి ఇటు సైడ్ ఒకవేళ మనకి కావాలి అనుకుంటే వాళ్ళు సంక్రాంతి రోజు కట్ చేసి కనుమ రోజు పెట్టుకుంటారు అనమాట. సో ఆ సంక్రాంతి కనుమ రోజు మనం ఇంట్లో కూర్చుని పండుగ చేసుకుంటే కాదు, పొలంలోకి వెళ్ళి అవి తెచ్చుకోవాలి. సో నేను కనుమ రోజు వాళ్ళు పెట్టాక మిగిలినవి మనకి ఇచ్చారు. ఇక్కడ మొత్తం నేను ఒక 25 cents వరకు నేను దొండ పెట్టాను. దొండ మేము ఇలా వేసాం చూడండి. ఇలా రౌండ్గా చుట్టేసి ఇలా పెట్టాము. 2గా పెట్టుకున్నాను నేను. దాదాపు ఒక 25 cents 30 cents వరకు అయింది. కొంచెం మిగిలిపోయింది, అంటే సరిపోలేదన్నమాట తెచ్చిన వాటిల్లో. బాగానే అనిపించింది నాకైతే. నేను ఇంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా 3 rows అనుకున్నాను, 4th row కూడా వచ్చిందనమాట. సో పర్వల్ లాస్ట్ టైము చాలా అంటే చాలా మిస్టేక్ అయిపోయింది. ఏప్రిల్లో నేను కలకత్తా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను. అది కరెక్ట్ సీజన్ కాదు యాక్చువల్లీ. అప్పుడు పెట్టడం వల్ల మనకి వాటర్ షార్టేజ్ ఉంటుంది కదా. సో మనకి అవి సర్వైవ్ అవ్వలేదు. ఒక 10 మొక్కలు నేను బాధపడకూడదు అన్నట్టుగా ఒక 10 మొక్కలు వచ్చాయి. ఆ 10 మొక్కలు అలా ఉండిపోయినాయి. నేను లాస్ట్ టైము హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆగస్ట్లో అనుకుంటా గోపాల్ గారి నర్సరీకి వెళ్ళాను కదా. అప్పుడు ఒక 50 plants ఆకాకర తీసుకొచ్చాను. బట్ మనకు ఆకాకర మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్ ముందే మనము చెప్పలేమన్నమాట. సో ఆ ప్రాబ్లం వల్ల నాకు మ్యాక్సిమం మేల్ ప్లాంట్స్ వచ్చేసాయి. బట్ 1-2 వచ్చాయి అనమాట. మ్యాక్సిమం మేల్ ప్లాంట్స్ వచ్చినాయి. అండ్ పాపం ఆయన రెక్టిఫై చేస్తాను, మా వాళ్ళు మిస్టేక్గా ఆ మేల్ అండ్ ఫీమేల్ కలిపేసినట్టున్నారు, నేను ఇస్తాను ఈసారి రండి అని చెప్పారు పాపం. ఇది మనం పైన వచ్చేసి ఇవి దొండ పైకి ఎక్కిస్తాం కదా. సో చాలా చిన్నది చూడండి, ఓన్లీ 5 feet నా అంత హైటే అన్నమాట. అంతకంటే ఎక్కువైతే మనం దొండ తీసుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది, స్పాండిలైటిస్ లాగా. నాకు ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి నాకు ఇది చేయకుండా ఇదిగోండి ఇక్కడ కింద మధ్యలో నిలబడితే మనకు కరెక్ట్గా తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ ఈ సెంటర్స్లో నేను ఇలా వేసి కింద మనం వేస్ట్ చేయకుండా ఈవెన్ మల్చింగ్ లేకుండా పైన కూడా గ్రీన్ మ్యాట్ లాగా మనకి దొండ పందిరి వస్తుంది. కింద వచ్చేసి ఖాళీ లేకుండా ఇలా లైన్స్ బెడ్స్ వేసుకున్నాము. కోకోపీట్ ఫిల్ చేశాను. అంటే మనకు కొంచెం ల్యాండ్ వచ్చేసి వెట్ ల్యాండ్ కదా, ఊరికే ఒక్క రోజుకే లాగేస్తుంది అనమాట వాటర్. సో కొంచెం కోకోపీట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి అది వేసాము. ఇవన్నీ కూడా ఆకుకూరలు వేసుకున్నాం అనమాట. ఇవన్నీ మొత్తం వచ్చేసి 16 beds ఉంటాయి. 16 bedsలో 8+8 లాగా మనము అంటే కరెక్ట్గా ఇది కట్ చేసేసరికి ఇంకొకటి వచ్చేలాగా అలాగా 8+8 లాగా వేసుకున్నాం అనమాట. సో ఇంకా లాస్ట్ టైం నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు దొండ తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఇది పెన్సిల్ దొండ, గోపాల్ గారి నర్సరీ నుంచి తీసుకొచ్చినవే. ఇవి బాగానే వచ్చాయి చూడండి, చాలా బాగా వచ్చాయి దొండ. కొన్నిసార్లు కట్ చేసి తీయడం కూడా జరిగింది. కొన్ని చెట్లు అంటే నేను ఎక్కువ తేలేదులేండి, ఒక 10-15 మొక్కలు తెచ్చానంటే మనకి సెట్ ఇవి వస్తాయి కదా, తెలుసు కదా. సో నేను ఒక 10 మొక్కలు తెచ్చుకున్నా, ఆత్రం ఆకలేక తెచ్చుకున్నట్టు అనమాట. కానీ బాగా వచ్చిందిలేండి. అండ్ అక్కడ చూస్తున్నారా మన కోళ్ళు ఉన్నాయి కదా, వాటికి ప్యాలెస్ రెడీ అయిపోతుంది అనమాట. పొద్దున్నుంచి కష్టపడుతున్నారు. పైన వచ్చేసి నేను అలాగా కవర్ వేయించేసుకున్నాను. అండ్ ఇటు సేఫ్టీ పర్పస్ మనం ఇంటికి ఏవైతే గ్రిల్ వాడామో అవే గ్రిల్ వేయించాను. ఇది వచ్చేసి మనకి 5500 రూపీస్ పడింది ఒక్కొక్క బండిల్.
ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ మళ్ళీ మనవే 1500 ఏమో తీసుకున్నారు. ఆటో 1000 రూపాయలు తీసుకున్నారు. ఇవి రెండు ఇటు ఒక 50 ఫీట్ వస్తుంది. ఇది ఇటు ఒకటి అటు ఒకటి రెండు వైపులు వేసి మధ్యలో ఇటు సెంటర్ లాస్ట్లోను అండ్ స్టార్టింగ్లో వచ్చేసి రేకు క్లోజ్ చేసుకొని డోర్ ఒకటి సెట్ చేసుకోవాలి. సో కోళ్ళకి రెడీ అయిపోయింది. ఇది అంత అర్జెంటుగా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కోళ్ళు తెచ్చి పెట్టుకుందాము అనుకున్నాం కదా, అసలు మన ఫామ్లో మనము పెంచగలుగుతామా లేదా అన్నట్టుగా ఒక 30 కోళ్ళు అన్నీ కలిపి, అంటే కడక్నాథ్, ఇంకా గిరిరాజా, కొన్ని నాటుకోళ్ళు, కొన్ని బాతులు తెచ్చాం కదా. అవి ఏమయ్యాయంటే మన కుక్కలు ఉన్నాయి కదా, బుడ్డి కుక్కలు, ఆ 3 అవి ఒక్కొక్క కోడిని రోజుకోటి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఈ దగ్గరలో మేకలు మంద వేస్తారు పొలంలో, నువ్వు కానీ అండ్ రాగులు కానీ వేయాలనుకుంటే వాళ్ళు ఎరువులు చల్లటం లాంటివి చేయరు. ఒక 1 or 2 నైట్స్ నైట్ టైము మేకల మందని అట్లా పొలంలో కూర్చోబెడతారు. సో దాని ఎరువు బాగుంటుందని చెప్పి. అయితే అందులో ఉన్న బుడ్డి పిల్లలు ఉంటాయి కదా, అవి ఎట్లా చనిపోతున్నాయో తెలియదు కానీ పాపం నక్కలు వాటి వల్ల ఏమైనా చనిపోతున్నాయో ఈ మన కుక్క పిల్లలు వెళ్ళి అవి తల ఒకటి కాళ్ళు ఒకటి అవి పట్టుకొని వచ్చేసి అలవాటు అయిపోయినాయి మంచిగా మాంసాహారానికి. అవి దొరక్కపోయేసరికి మన కోళ్ళని తినేస్తున్నాయి. సో నిన్నైతే అసలు నేను ఓపెన్ చేయలేదు, బాబాయ్ వాళ్ళు ఎవరు రాలేదు కదా, మళ్ళీ వీళ్ళు లేకపోతే ఇవన్నీ తినేస్తున్నాయి అని చెప్పి నేను ఇంకా అసలు వదిలిపెట్టలేదు. మళ్ళీ ఈరోజు వదిలేసాను అనుకోండి. ఇవి మనం నిప్పుకోళ్ళు కూడా కొన్ని తెచ్చాము. సో రేపు ఎల్లుండి ఒక 2 డేస్లో అది కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది, అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. వాటి ప్యాలెస్ ఎంత బాగుందో అసలు పొద్దున్న నుంచి అక్కడే ఉండాలనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనం లాస్ట్ టైము